పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, నేను విజయ్. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా కీలకమైనటువంటి వ్యక్తి జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీపై ఆ స్థాయిలో విరుచుకుపడుతున్నారు? వీటి గురించి మాట్లాడదాం. మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ గారు మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే విజయ్ గారు. జనసేన పార్టీ ఈ స్థాయిలో, ముఖ్యంగా మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో ఇండస్ట్రీ మీద విరుచుకుపడడం చూస్తే దీని వెనక ఏదో పెద్ద స్థాయిలోనే కుట్ర దాగి ఉందనుకోవచ్చా? అంటే కుట్ర అనే దానికంట బేసిక్ ఏంటంటే ఇది ఆరిజిన్ ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయిందండి విజయ్ గారు. ఎందుకంటే మీడియాలో పెద్దగా రాలేదు. అవును, ఈస్ట్ గోదావరిలో కొంతమంది థియేటర్స్, ఈస్ట్ గోదావరి థియేటర్స్ అంటే ఎవరు అండర్లో ఉంటాయి, ఎవరు వెనకతలు ఉంటారో తెలుసు మీకు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు ఈ సిండికేట్లోకి ఎంటర్ అయ్యారు. ఆయనే ఈ వివాదాన్ని తూర్పుగోదావరి జిల్లా నుంచి తీసుకొచ్చారు అని అంటున్నారు. నిజమేనంటారా? అది చాలా వరకు నిజమండి. ఎందుకంటే ఏమైందంటే ఇది మే 9వ తారీఖుని రిలీజ్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఏప్రిల్ నెలలో మీటింగ్ పెట్టుకొని మే 1 నుంచి బంద్ చేయాలని అనుకున్నారు. బంద్ చేద్దాం అనుకుని మే తర్వాత ఇది ఎప్పుడైతే జూన్కి వెళ్ళిందో ఆ బంద్ వాయిదా పడింది. దాని గురించి మాట్లాడాల. మళ్ళీ ఈ మే 30వ తారీఖున మనం మీటింగ్ పెట్టుకుందాం, తేడా వస్తే 1వ తారీఖు నుంచి బంద్ చేస్తామని చెప్పి అది ఓపెన్ గా డిస్కస్ చేసుకున్న సబ్జెక్ట్. అది ఏంటంటే ఇట్ ఈస్ అమాంగ్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కదా. అప్పటికి అవ్వకపోతే అంటే ఎంత డెడ్ లైన్ పెట్టుకున్నారంటే ఆ రోజుకి అవ్వకపోతే చేస్తాము. కానీ అది పైకి రానివ్వకుండా, అంటే బేసిక్గా ఇదంతా కూడా పైకి కనబడుతున్నది ఒకటి ఉంటుందండి, వెనకతల జరుగుతున్న కుట్ర ఒకటి ఉంటుంది. వెనకతల కుట్ర కోణం ఏంటంటే ఈ సినిమా కొద్దిగా ఆలస్యం అయిన తర్వాత 12వ తారీఖున రిలీజ్ చేయాలి. మొన్నే గుమ్మడికాయ కొట్టింది ఈ మధ్యనే కదా, వారం రోజులు అయింది. వాళ్ళు పోస్ట్ ప్రొడక్షన్ లో బిగినింగ్ నుంచి వెనకతలు ఎప్పటికప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ చేసుకున్నా ఈ షూటింగ్ కంప్లీట్ అయిన పోర్షన్ కి కళ్యాణ్ గారితో షూటింగ్ అయిన కంప్లీట్ చేసేసిన దానికి పోస్ట్ ప్రొడక్షన్ దాని తాలూకా ఏర్పాటులో వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ పబ్లిసిటీ గురించి కూడా చేయాలి. ఇదే టైంలో థియేటర్లు బంద్ అలాంటిది వస్తే ఈ టెన్షన్ తట్టుకోలేక ఈ మూవీని ఎవరో ఒకరికి ఒక రేట్కి ఇచ్చేస్తారు డిస్ట్రిబ్యూషన్ కి. దట్ ఇస్ వాట్ దేర్ ఇంటెన్షన్. ఇప్పుడు ఏ రత్న గారు ఉన్నారనుకోండి, సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక రోల్ మోడల్. ఈజ్ నాట్ మూవీ ప్రొడ్యూసర్, జస్ట్ మూవీ ప్రొడ్యూసర్ కాదు. ఆయన చాలా బాధ్యతాయుతమైన సినిమాలు మాత్రమే తీశారు. సరదా సినిమాలు తీయలేదు ఆయన భారతీయుడు కానీ, ఒకే ఒక్కడు కానీ, జీన్స్ కానీ, ఇలాంటి ఏ సినిమా చూసినా కూడా ఆ సినిమాలో చాలా అంటే మన సమాజానికి కావాల్సింది ఒకటి ఉంటుంది, దేశభక్తి ఒకటి ఉంటుంది. భారతీయుడు సినిమా కన్న కొడుకుని చంపేసిన తండ్రి. సో అంటే ఆ దేశభక్తి ఆయనకి ఎజెండా, రక్తంలో ఆయనకి దేశభక్తి ఉంది. దేశభక్తి ఆయన ప్రతి సినిమాలో వన్ డే సీఎం, ఒకే ఒక్కడు కానీ ఇలాంటివన్నీ చూశారు కదా. చూసినప్పుడు ఏమంటే ఆయన ఒక సందేశాత్మక చిత్రం మాత్రమే తీస్తారు. ఇది అత్యంత కీలకమైన సందేశాత్మకమైన చిత్రం మొత్తం దేశం మొత్తానికి, యావత్ ప్రపంచానికి కూడా. ఈ హరిహర వీరమల్లు ఆయన అంటే నాకు కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి, ఆయనతో కొద్దిగా పరిచయం ఉంది కాబట్టి ఈ సినిమా ఏంటంటే ఒక స్థాయిలో, దేశం స్థాయిలో, ప్రపంచ స్థాయిలో గర్వించదగ్గ సినిమా. ఆ 666, బాహుబలి ఇటువంటి స్థాయిలో ఉన్న సినిమా. సో పవన్ కళ్యాణ్ గారి తొలి పాన్ ఇండియా మూవీ కూడా ఇదే అనుకోవచ్చు, అంతే కదా? పాన్ ఇండియా మూవీ బేసిక్ ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ గారితో ఆ టైప్ సినిమాలు తీయడం అసాధ్యం. కారణం ఏంటంటే ఇప్పుడు బాహుబలి అనుకోండి, 4 సంవత్సరాల పాటు, 4 సంవత్సరాల పాటు ప్రభాస్ పూర్తిగా 24/7 ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోయి ఉన్నాడు. అలాగే RRR అనుకోండి, ఇద్దరు ఆయన కంట్రోల్లోకి వెళ్ళి ఉన్నారు. ఒక పాన్ ఇండియా మూవీ తీయాలి, ఒక వరల్డ్ వైడ్ మూవీ తీయాలి అంటే ఆ మూవీ మీద పూర్తి కంట్రోల్ కావాలంటే అంత డెడికేషన్, అంత టైం స్పెండ్ చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా కొబ్బరికాయ కొట్టడంతో అటు ఎలక్షన్ హడావిడి, క్యాన్వాసింగ్, అందులో ఓడిపోవడం, మళ్ళీ తర్వాత గెలడం, తర్వాత ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇది కాకుండా 2 సినిమాలు, అంటే ఈ సినిమా కొబ్బరికాయ కొట్టిన తర్వాత వకీల్ సాబ్ ఒకటి, భీమ్లా నాయక్ ఒకటి, ఇంకా 2-3 సినిమాలు స్టార్ట్ చేయడం. ఇవన్నిటి మధ్యలో ఏం రత్నం గారి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కూడా కళ్యాణ్ గారు ఒక లోక కళ్యాణం గురించి నియమించబడ్డ వ్యక్తి. ఆయనకి ఖాళీ ఉన్నప్పుడు, ఆయనకు వీలైనప్పుడే మన సినిమా తీయాలి తప్ప ఆయన ప్రెషర్ పెట్టకూడదు అనేది అసలు. మిగతా వాళ్ళు అయితే ఈ పాటికి ఇంత డబ్బు ఖర్చు అయిపోయిందని వెళ్ళి అక్కడ కూర్చుంటారు వరండాలు. అలా లేదు, కబురు పెట్టినప్పుడు మాత్రం వెళ్తాడు ఆయన. అటువంటి వ్యక్తి ఒక మంచి సినిమా, అద్భుతమైన సినిమా ఇవాళ నేను చెప్తున్నాను. మళ్ళీ మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు నేను ఈ డిబేట్కి వద్దాం. ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ వండర్స్ ఇన్ ద వరల్డ్ అండ్ నాట్ ఓన్లీ ఇన్ ద కంట్రీ. ఇట్ ఈస్ ఎ మూవీ విచ్ ఈస్ టచింగ్ మెనీ సబ్జెక్ట్స్.
అండ్ ఏన్షియంట్ ఇండియా 400 సంవత్సరాల క్రితం ఔరంగజేబ్ టైంలో అప్పటి పరిస్థితిలో అసలు ముస్లిమ్స్ అందరూ వ్యతిరేకం అంటే కాదు, ముస్లిమ్స్లో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు హృదయానికి దగ్గరగా ఉన్న సినిమా ఇది. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ జాతీయవాదాన్ని తీసుకొస్తున్నారు. పదే పదే ఆయన ఇటీవల చూస్తే అనేక వేదికల మీద కూడా జాతీయవాదంలో ఆయన ముందుంటున్నారు. సో ఈ సినిమా కూడా అందుకు తగ్గట్టుగానే నిర్మాణం జరిగింది, కథాంశాలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉన్నాయనుకోవచ్చా? ఇంచుమించండి. యాక్చువల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చూడండి, నేను అన్అపాలజెటిక్ హిందూ అంటారు, నేను హిందూనే, కట్టర్ హిందూనే. ఎట్ ద సేమ్ టైం he doesn't oppose Islam, he doesn't oppose Christianity like any other people. నార్మల్గా ఏంటంటే కట్టర్ హిందూ కానీ కట్టర్ ముస్లిం కానీ ఉన్నారనుకోండి, వాళ్ళు అవతల వాళ్ళు హేట్ చేస్తారు. ఈ అవతల వాళ్ళు హేట్ చేయడు, అవతల వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాడు, అవతల వాళ్ళని ఈక్వల్గా ప్రేమిస్తాడు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, అలాగే మిమ్మల్ని కూడా ప్రేమిస్తాను, నా మతాన్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని కూడా ప్రేమిస్తాను. అది ఇట్స్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే వసుదైక కుటుంబం అని ఏదైతే మనకు చెప్తారో, మన పూర్వీకులు చెప్పారో, ఆ కాన్సెప్ట్ని పూర్తిగా అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు చేసిందండి. బేసిక్ ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక బ్లాక్ మెయిలింగ్ యాక్ట్ ఒకటి జరిగింది. దాన్ని సరైన సమయంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించి సరైన చికిత్స చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నౌ ఎవ్రీబడి ఈస్ ఫాలన్ ఇన్ లైన్. ఎవ్వరు కూడా వ్యతిరేకంగా లేరు. ఇండస్ట్రీ, నేను రియాక్షన్ చూశాను, ఇండస్ట్రీ రియాక్షన్ అంతా కూడా. కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో, కందుల దుర్గేష్ గారు చెప్పిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ విజయ్ గారు. మొట్టమొదటిది ఏంటంంటే ఇలాగ థియేటర్ల బంద్కి దారి తీసిన పరిస్థితులు ఏంటి, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయమన్నారు. ఎందుకంటే ఇతని ఇంట్రెస్ట్ టు ప్రొటెక్ట్ ది థియేటర్ ఓనర్స్ ఆల్సో. ఇప్పుడు అది అంత ఎగ్నెస్ట్ కాదు ఎవరికి. ఇప్పుడు ఇదే టైంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తున్నప్పుడే, ఇది వరకు మనం అధికారంలో లేనప్పుడు చేశారు వాళ్ళు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఎందుకు కష్టాలు వస్తున్నాయంటే, అది ఇప్పుడు సిస్టమ్ మొత్తం మారలేదు కదా. మనం మారాం కానీ, ప్రభుత్వం మారింది కానీ సిస్టమ్ మొత్తం మారలా. సో కొద్దిగా కంట్రోల్ ఎక్స్టర్నల్ నుంచి వచ్చింది. బ్లాక్ మెయిల్ చేద్దాం అనుకున్నారో, లేకపోతే ఏదైనా ఒత్తిడి తెచ్చి ప్రొడ్యూసర్ లొంగతీద్దాం అనుకున్నారో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు, ఈ కందుల దుర్గేష్ గారు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల అందరికీ మంచిది. ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్. విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ద ఇండస్ట్రీ, విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ద థియేటర్స్, విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ద గవర్నమెంట్. ఎవ్రీబడి విల్ బి హ్యాపీ. సత్యనారాయణ గారు, థియేటర్స్ అన్నీ కూడా లీజుకు తీసుకున్నటువంటి వ్యక్తులు, ఆ సిండికేట్ వ్యవస్థ అంతా కూడా కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తుల చేతుల్లో ఉంది అనేది అందరూ కూడా తెలుసు. ఇది బహిరంగ సత్యమే. అందులో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి కుటుంబీకులు కూడా ఉన్నారు. సో అది పేర్లు కూడా మనం చెప్పమంటే చెప్తా. నేను అల్లు అరవింద్ గారు ఉన్నారు, అలాగే దగ్గుబాటి సురేష్ గారు, ఇక పవన్ కళ్యాణ్ గారు గతంలో సినిమా తీసినటువంటి ఎవరైతే నిర్మాత ఉన్నారో ఆ దిల్ రాజు గారు ఉన్నారు, అలాగే ఏషియన్ సునీల్ గారు. వీరు కాకుండా ఇప్పుడు కొత్తగా కాకినాడకు సంబంధించిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఎంటర్ అయ్యారు. కాబట్టే కావాలనే పవన్ కళ్యాణ్ సినిమాని ఇబ్బంది పెట్టడానికే ఈ సిండికేట్ మీద ఆయన ఒత్తిడి తీసుకొచ్చారు అనేది బయట జరుగుతున్నటువంటి నర్మగర్భంగా జరుగుతున్న ప్రచారం కాదంటారా? అది పూర్తిగా వాస్తవం అయ్యి ఉండదు. బేసిక్ ఏంటంటే మీరు చెప్తున్న సినిమా సిండికేట్ వేరు, ద్వారంపూడి సిండికేట్ వేరు. ద్వారంపూడి సిండికేట్ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రెషర్ పెడదామనే ఉద్దేశంతో చేసింది. దీని వెనకాతలు ఏమైనా గత ప్రభుత్వం తాలూకాలు ఉంటే ఉండొచ్చు, అది కాదు. అసలు బేసిక్ థింగ్ ఏంటంటే ఈ టైంలో ఈ బార్గెన్ మొదలు పెట్టడం ద్వారా మొట్టమొదటి డ్యామేజ్ ఎవరు జరుగుతుందంటే ఈ హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్. ఇప్పుడు ఇదివరకు చూడండి, మనకి ప్రపంచ స్థాయి సినిమాలు రావాలంటే విజయ్ గారు మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే, ఏదైనా పెద్ద సినిమా తీయాలంటే ఎక్కువ డబ్బు కావాలి. ఇదివరకు స్పీల్స్బర్గ్ సినిమాని మనం అందరం కళ్ళప్పగించుకొని చూసేవాళ్ళం, జేమ్స్ బాండ్ సినిమాని కళ్ళప్పగించుకొని చూసేవాళ్ళం. ఇప్పుడు ఆల్ స్పీల్స్బర్గ్, జేమ్స్ బాండ్ సినిమా తీసేవాళ్ళు కూడా కళ్ళప్పగించి మన రాజమౌళి గారి సినిమాలు చూస్తున్నారు, ఇండియన్ సినిమాలు చూస్తున్నారు, తెలుగు సినిమాలు చూస్తున్నారు. కారణం ఏంటంటే తెలుగు సినిమా ఇచ్చిన ప్రోత్సాహం. దాన్ని ఏ రకంగా తుంచేయడానికి ప్రయత్నించిందో గత ప్రభుత్వం చూసాం. సినిమా 5 రూపాయల టికెట్ పెడతానంటే ఇన్కమ్ ఎప్పుడైతే రాదో ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ ఉండదు. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే ఉండదో మనం ఇప్పుడు కూడా థర్డ్ క్లాస్ సిటిజన్ లాగా ఉన్నాం. ఇప్పుడు వరల్డ్ వైడ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ చూస్తుందండి. వరల్డ్ అంతా కూడా, ప్రపంచం అంతా కూడా ఈ తెలుగు వాళ్ళు ఇదివరకు కూడా సౌత్ ఇండియన్ సినిమా అంటే పెద్ద ఉండేది కాదు, హిందీ సినిమాకే మార్కెట్ ఉండేది. ఇప్పుడు సౌత్ ఇండియన్ మార్కెట్ ఇస్ బికమ్ లార్జెస్ట్ మార్కెట్ ఇన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మార్కెట్ అయింది. కారణం ఏంటంటే కొంతమంది రిస్క్ తీసుకొని ముందుకెళ్ళడం, దానికి ప్రభుత్వం సహకరించడం. ఇప్పుడు ఆ ప్రభుత్వ సహకారం లేకపోతే రిస్క్ తీసుకెళ్లే వాళ్ళు నాశనం అయిపోతారండి చాలా మంది. అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఈ టైంలోనే మనం అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇబ్బంది అనిపిస్తుందంటే, అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళందరినీ పిలిపించుకొని మేము మీతో ఉంటాము, ఇండస్ట్రీ తీసుకురండి, మనం ముందుకు వెళ్దాం, మీకు ఏం కావాలని చెప్పండి, అందరు కలిసి వచ్చి ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలండి అని చెప్పారు. ఆయన చెప్పి దాదాపు 8 నెలలు అయినా కూడా ఇప్పటి వరకు ఆ నలుగురితో పాటు ఇంకొక 4 కలిసి వెళ్ళి ఉంటే వేరేగా ఉండేది పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఓపెన్గా కొన్ని డేట్స్ ఇవ్వకపోయినా కూడా చాలా ఏమైనా కూడా వెయిట్ చేశారు. అయితే కొత్త వ్యక్తిని, అంటే పాత వ్యక్తి అయినా కూడా ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి నిర్మాతలు
ఇలాంటి వ్యక్తుల్ని మళ్ళీ రానివ్వకూడదు ఇండస్ట్రీకి. సో ఏం రత్నంని ఇబ్బంది పెట్టాలి, దెబ్బతీయాలి, మళ్ళీ తిరిగి ఇండస్ట్రీలో ఆయన అడుగు పెట్టకూడదు అనేటువంటి ఉద్దేశంతో చేశారనుకోవచ్చా? అలాగనే నేను అనుకోరు, కానీ బేసిక్గా ఏదైనా సినిమాని చౌకగా తీసుకోవాలి, మన డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలనే ఉద్దేశం, అంటే వ్యాపార దృక్పథం తప్ప ఇది కక్ష సాధింపు అని నేను అనుకుంటాను. ఇండస్ట్రీలో బేసిక్ ఏంటంటే వ్యాపార దృక్పథం. ఇప్పుడు ఒక అవకాశం దొరికింది, ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుంది. మీరు ఇదివరకు కూడా చూస్తే చాలా సినిమాలు తయారు చేసిన తర్వాత సపోజ్ మీరు ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశారనుకోండి, యూ కెనాట్ మార్కెట్ ఇట్. అవును, మీరు అది ఎవరో అమ్మేశారనుకోండి, ఆ నలుగురు లోపలికి వాళ్ళు బ్రహ్మాండంగా మార్కెట్ చేసి వాళ్ళ 5 కోట్లు సినిమా కొన్ని 15 కోట్లు 20 కోట్లు 30 కోట్లు చేసుకుంటున్నారు. మరొక అంశాన్ని కూడా అక్కడ ప్రస్తావించారు. అక్కడ పేషి నుంచి వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్లో కూడా ఏమన్నారంటే, ఇక మీదట టికెట్ సేల్స్తో పాటు ట్యాక్సెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా పే చేస్తున్నారా, అదేవిధంగా అక్కడ క్యాంటీన్లో ఉన్నటువంటి ఫుడ్స్ రేట్ విషయంలో కూడా మానిటరింగ్ ఉంటుంది, అలాగే తూనికలు కొలతల శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఇన్స్పెక్ట్ చేస్తారు, ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా ఇన్స్పెక్ట్ చేస్తారు. సో ఎక్కడా కూడా ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ కాకూడదు అంటున్నారు. అంటే రేట్లు ఇక సామాన్య ప్రేక్షకుడికి అందుబాటులో రాబోతున్నాయా, క్యాంటీన్ ధరలు కూడా అందుబాటులో రాబోతున్నాయా ఏపీలో? తీసుకురావాలండి. యాక్చువల్గా ఏంటంటే దీన్ని అధికారులు బాధ్యత రాహిత్యం అంటాను నేను ఒక రకంగా చెప్తే. ప్రభుత్వం అంటే ఎవరు నడిపినా కూడా టికెట్ల గురించి ఇంత గోల పెట్టింది కదా ప్రభుత్వం. 5 రూపాయలకి సినిమా చూపిస్తాను, 10 రూపాయలకి సినిమా చూపిస్తాను. అదే సినిమా థియేటర్లో 200 రూపాయలకు ఒక కూల్ డ్రింక్ అమ్మితే దాన్ని అడిగేవాడు లేడు, 300 రూపాయలకి పాప్కార్న్ అడిగితే అమ్మేవాడు లేడు. సినిమా టికెట్ మాత్రం 5 రూపాయలకి 10 రూపాయలకి ఇచ్చేయాలి, కానీ అది మాత్రం ఎంతగానో అమ్ముకోవచ్చు. అది కాబట్టి ఆ నియంత్రణ అనేది ఉండాలి, అది తీసుకురావాలి డెఫినెట్గా ఇండస్ట్రీలో. ఎందుకంటే ఒక మాఫియాలో తయారైపోయింది. నెక్స్ట్ సో ఇండస్ట్రీ ఇప్పుడు ఒక రకంగా చూస్తే తెలంగాణ గవర్నమెంట్కి అంత కొంత వ్యతిరేకంగా ఉంది. అలాగే ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి కూడా అలాంటి పరిస్థితులు వచ్చాయనుకోవచ్చా తెలుగు ఇండస్ట్రీకి? రావండి. అటువంటి పరిస్థితుల నుంచి తప్పించడానికే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచన. నాకు తెలిసి ఇది టీ కప్పులో తుఫాన్లా సర్దుకుంటుంది. మంచి రోజులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో స్థిరపడిపోతుంది, బలపడిపోతుంది. అటు అమరావతిలో కొంత, విశాఖపట్నంలో కొంత, అలాగే ఎక్కడ వచ్చినా కూడా ఇండస్ట్రీ అనేది ఆంధ్రప్రదేశ్కి త్వరలో వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో షూట్ చేసిన వాళ్ళకి కొద్దిగా ఇన్సెంటివ్స్ అవన్నీ ఇవ్వడానికని ఆల్రెడీ మన డిప్యూటీ సీఎం గారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు వీళ్ళంతా కూడా కలిసి ఒక పెద్ద ఇండస్ట్రీ గురించి పెద్ద ఆలోచన చేసి ఉంచారు. కాబట్టి మనకు రాబోయే కొన్ని నెలల్లోనే ఇదంతా తెలుస్తుంది. అలాగే మంచి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా వచ్చి ఫిల్మ్ డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతుందని, మూవీ ఆర్టిస్ట్ ట్రైనింగ్ కానీ, టెక్నీషియన్స్ ట్రైనింగ్ కానీ, స్టూడియోలు కానీ, మిక్సింగ్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఇప్పుడు గ్రాఫిక్స్, ఎందుకంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆర్ ఎంప్లాయిడ్ బై ఐటీ. ఇదే సినిమా ఇండస్ట్రీ. కాబట్టి మూవీ ఇండస్ట్రీ చిన్నది కాదండి, ఇది చాలా పెద్ద ఉపాధి కల్పిస్తున్నది. దేశ విదేశాల్లో ఎన్నో దేశాల్లో, ఇజ్రాయెల్ అటువంటి దేశాల్లో, దుబాయ్, ఇజ్రాయెల్ ఇటువంటి దేశాల్లో వెళ్ళి గ్రాఫిక్స్ అన్ని చేయించుకుని వస్తున్నారు. అది మన దేశంలో కూడా అక్కడ కూడా చేసేవాళ్ళు ఎక్కువ మంది మన వాళ్ళు అనుకోండి. అది మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే చేసేటట్టు ఇక మీదట వస్తుందని చెప్పి మనం ఆలోచిద్దాం. ఏదైనా సరే ఇట్స్ గుడ్ థింగ్ అండ్ మంచి ఇష్యూ మీరు తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.